క్రౌన్ లెంతనింగ్. యూజువల్‌గా ఈ మాట ఎక్కువగా క్యాప్స్ వేసుకునేటప్పుడు వినే ఉంటారు. అసలు ఈ క్రౌన్ లెంతనింగ్ అంటే ఏంటి? దీన్ని ఎందుకు చేస్తారు? ఇది చేసుకోవటం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి? దీన్ని ఏ రకంగా చేసుకుంటే మంచిది? ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్! ఐయామ్ డాక్టర్ రోహిత. జనరల్‌గా మనకి పంటికి కనిపించే భాగాన్ని క్రౌన్ అని అంటూ ఉంటాం. మనం ఏదన్నా రూట్ కెనాల్ చేసుకున్నప్పుడు కానీ, లేదా పన్ను బాగా పాడైపోయింది, లేదా పన్ను బాగా అరిగిపోయింది. సో, అలాంటప్పుడు కానీ జనరల్‌గా పంటికి క్యాప్స్ అనేది వేసుకుంటూ ఉంటాం. సో మనం వేసుకున్న క్యాప్స్ ఎక్కువ కాలం ఉండాలి అండ్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి అంటే మనం ఎంత మంచి క్యాప్ వేస్తున్నాం అన్న దాని కంటే కూడా లోపల మనం వేసుకునే పంటి యొక్క టూత్ స్ట్రక్చర్ ఎలా ఉంది అన్న దాన్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. సో మనం పెట్టుకునే క్యాప్ ఎలాంటి టూత్ స్ట్రక్చర్ మీద పెడుతున్నాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సో దీన్ని బట్టే క్యాప్ లైఫ్ అనేది మనం చేసుకున్న ట్రీట్మెంట్ లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. సో చాలా కేసెస్లో ఏంటంటే మనం క్యాప్ పెట్టుకోవడానికి కావాల్సిన హైట్ అనేది సరిపడా ఉండదు. సో ఇలా కావాల్సిన హైట్ పెంచుకోవడానికి మనం చేసే ప్రొసీజర్ని క్రౌన్ లెంతనింగ్ అంటాం. అంటే మనకున్న క్రౌన్ పోర్షన్ని లెంతన్ చేసుకోవటం అనమాట. ఈ ప్రొసీజర్ని క్రౌన్ లెంతనింగ్ అంటాం. సో క్రౌన్ లెంతనింగ్ ఎందుకు చేస్తారు అంటే పంటి టూ స్ట్రక్చర్ అనేది చాలా తక్కువగా ఉన్నప్పుడు, మనకి పంటి సపోర్ట్ ఎక్కువ చేసుకోవాలి అన్నప్పుడు, క్యాప్ యొక్క లైఫ్ ఎక్కువ రావాలి అన్నప్పుడు జనరల్గా క్రౌన్ లెంతనింగ్ ప్రొసీజర్ అనేది చేసుకుంటూ ఉంటాం. సో క్రౌన్ లెంతనింగ్ ఎప్పుడు చేసుకోవాలి అంటే ఫస్ట్ పన్ను అరిగిపోయినప్పుడు లేదా రూట్ కెనాల్ చేసుకున్నప్పుడు క్రౌన్ లెంతనింగ్ అనేది చేసుకుంటూ ఉంటాం. సో రూట్ కెనాల్ ఫినిష్ అయిపోయింది, దానికి మనం పైన మనకి పంటి స్ట్రక్చర్ ఎక్కువగా లేదు కానీ మనం బిల్డప్ చేసుకుందాం, దాని మీద క్యాప్స్ కనుక వేసేసుకుంటే ఇది లోపల ఉన్న పన్నుతో పాటు క్యాప్స్ కూడా ఊడొచ్చే ఛాన్సెస్, పన్ను కూడా విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి కేసెస్లో ఏంటంటే మనం చేసుకున్న ట్రీట్మెంట్ లైఫ్ ఎక్కువ ఉండడానికి జనరల్గా క్రౌన్ లెంతనింగ్ అనేది చేసుకుంటూ ఉంటాం. ఈ క్రౌన్ లెంతనింగ్ ప్రొసీజర్ అంటే ఏంటంటే మనకి జనరల్గా పంటికి పై భాగం క్రౌన్ ఉంటుంది, కింద భాగం రూట్ పోర్షన్ ఉంటుంది. సో ఇలా రూట్ పోర్షన్ చుట్టూతో చిగురు అనేది కప్పేసి ఉంటుంది అండ్ పైన క్రౌన్ అనేది మనకి కంటికి కనిపిస్తూ ఉంటుంది. సో మనకి క్రౌన్ లెంత్ పెంచుకోవాలి అండ్ క్రౌన్ హైట్ పెంచుకోవాలి అంటే పంటి చుట్టూతో ఉన్న చిగురుని కొంత పార్ట్ వరకు మనం కట్ చేసుకుంటాం. సో ఎంత కట్ చేసుకుంటాం అన్నది పంటి యొక్క కండిషన్ని బట్టి మనం డిసైడ్ చేసుకుంటాం. జనరల్గా 1 to 2 mm అంతవరకు చిగురు అనేది పంటి చుట్టూతో కట్ చేసుకుంటాం, ఆల్ అరౌండ్ కట్ చేసుకుంటాం. సో ఇలా కట్ చేసుకోవటం వల్ల ఏంటంటే క్రౌన్ యొక్క లెంత్ పెరుగుతుంది అండ్ క్యాప్స్ వేసుకోవడానికి మనకి కావాల్సిన హైట్ వస్తుంది, దానికి సపోర్ట్కి కావాల్సిన టూత్ స్ట్రక్చర్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో క్యాప్ లైఫ్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ ప్రొసీజర్ని క్రౌన్ లెంతనింగ్ అని అంటాము. రూట్ కెనాల్, పళ్ళు అరగడం ఇవి మాత్రమే కాకుండా ఇంకా కొన్ని కేసెస్ లైక్ స్మైల్ డిజైనింగ్ వాటిల్లో కూడా జనరల్గా క్రౌన్ లెంతనింగ్ ప్రొసీజర్ అనేది చేస్తూ ఉంటాం. సో స్మైల్ డిజైనింగ్లో ఏంటంటే మీకు జనరల్గా స్మైల్ డిజైనింగ్ ఎందుకు చేస్తారు? ఏదైనా ముందు పళ్ళు అన్నీ సరిగ్గా ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు వాటిని నీట్గా అమర్చుకోవడానికి జనరల్గా స్మైల్ డిజైనింగ్ ప్రొసీజర్ అనేది చేస్తూ ఉంటారు. సో ఇలా అమర్చుకునే క్రమంలో ఏంటంటే అందంగా కనిపించడం కోసం కొంత చిగురు కూడా అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దీనికోసం కూడా జనరల్గా క్రౌన్ లెంతనింగ్ ప్రొసీజర్స్ అనేవి చేస్తూ ఉంటాం. సో ఆ చిగురు కాంటూర్ కూడా గమ్ కాంటూరింగ్ అంటాం. సో చిగురు కాంటూర్ కూడా మనకి ప్రాపర్గా ఉన్నప్పుడే ఆ స్మైల్ డిజైనింగ్ అనేది మనకి అచీవ్ అవుతుంది. సో ఒక పంటి చిగురు కిందకు ఉంది, ఒకటి బాగా పైకి ఉంది. సో అలాంటి కేసెస్లో ఏంటంటే క్రౌన్ లెంతనింగ్ కూడా చేసుకుంటూ ఉంటాం. సో సెకండ్ వన్ ఏంటి అంటే స్మైల్ డిజైనింగ్ కండిషన్స్లో కూడా క్రౌన్ లెంతనింగ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ కేసెస్ ఏంటి అంటే గమ్మీ స్మైల్. కొంతమందికి ఏంటంటే నవ్వినప్పుడు చిగులు బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ గమ్మీ స్మైల్లో ఏంటంటే చిగులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇలాంటి కండిషన్స్లో కూడా క్రౌన్ లెంతనింగ్ చేసుకుంటూ ఉంటాం. సో మనకి గమ్ కాంటూరింగ్ చేసుకుంటాం, ఎంతవరకు మనకి గమ్స్ కనిపించాలి అన్న దాన్ని బట్టి ఈ క్రౌన్ లెంతనింగ్ ప్రొసీజర్ అనేది చేసుకుంటూ ఉంటాం. సో మెయిన్గా రూట్ కెనాల్స్ చేసినప్పుడు లేదా పన్ను అరిగిపోయినప్పుడు కావాల్సిన టూత్ స్ట్రక్చర్ కోసం చేసుకుంటాం, స్మైల్ డిజైనింగ్ కేసెస్లో చేసుకుంటాం అండ్ గమ్మీ స్మైల్ కరెక్ట్ చేసుకోవడానికి కూడా జనరల్గా గమ్ కాంటూరింగ్ లేదా క్రౌన్ లెంతనింగ్ ప్రొసీజర్స్ అనేవి చేసుకుంటూ ఉంటాం. దీనికోసం చుట్టూ ఎంత చిగురు రిమూవ్ చేసుకోవాలి, ఎముక రిమూవ్ చేసుకోవాలా లేదా, ఇవన్నీ మీ యొక్క కండిషన్ని బట్టి మీ ట్రీట్మెంట్ ప్లానింగ్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో జనరల్గా ఈ ప్రొసీజర్ ఏ విధంగా చేసుకోవచ్చు అంటే సర్జికల్ బ్లేడ్, నార్మల్గా మనం చిగురు సర్జికల్ బ్లేడ్ ద్వారా కట్ చేసుకోవడం ద్వారా చేసుకోవచ్చు. లేదు అంటే ఇప్పుడున్న రీసెంట్ ఎక్విప్మెంట్ అడ్వాన్స్ ఏంటి అంటే లేజర్స్ ద్వారా కూడా ఈ క్రౌన్ లెంతనింగ్ ప్రొసీజర్ అనేది చేసుకోవచ్చు. జనరల్గా రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే లేజర్స్ ద్వారా చేసుకుంటే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. లేజర్స్ కనుక యూజ్ చేసుకుంటే మనకి తక్కువ టైంలో ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. యూజువల్గా పెయిన్ చాలా తక్కువగా ఉంటుంది, బ్లీడింగ్ తక్కువగా ఉంటుంది అండ్ హీలింగ్ టైం అనేది చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది. సో క్రౌన్ లెంతనింగ్ కానీ గమ్ కాంటూరింగ్ కానీ ఇలాంటి ప్రొసీజర్స్ చేసుకోవాలి అంటే బెటర్ టు గో ఫర్ లేజర్స్. తొందరగా హీలింగ్ అయిపోతుంది అండ్ పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్రౌన్ లెంతనింగ్ ప్రొసీజర్. మీకు ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ రోహిత. థ్యాంక్ యూ.